నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు రావిశాస్త్రి గురించి ఎందుకు మనం రావిశాస్త్రిని చదువుదామంటే, రావిశాస్త్రి వస్తువు గురించి ఇక్కడ మాట్లాడటం లేదు మనం. వస్తువు అందరికీ తెలుసు. కానీ ఈ పుస్తకంలో ఏం వేశారు, ఆయన వచనం ఎంత పదునుగా ఉంది, ఎటువంటి వచనం వల్ల ఆయన రాసిన ప్రతి మాట ప్రతి వాక్యము కూడా మన గుండెలకు సూటిగా తాకుతాయి. ఇందాక అందరూ చెప్పినట్టు మనలో అనేక రకాల అనుభూతుల్ని, హాస్యం కావచ్చు, కోపం కావచ్చు, విసుగు కావచ్చు, అసహ్యం కావచ్చు, ద్వేషం కావచ్చు, వీటన్నిటినీ చెలరేకెత్తించే ఆ గుణం ఆయన వచనానికి ఎట్లొచ్చింది. నేను ఇప్పుడు 1-2 అలంకార శాస్త్రం నుంచి చెప్తాను. రావిశాస్త్రికి అలంకార శాస్త్రం చెప్తావా అన్న మీరు ఎగరొద్దు, మీకు ఎగిరితే ఎగరండి, ఓకే. ఒక వాక్యం ఎటువంటి ఒక్క వాక్యమే ఒక కావ్యం లాంటి రసావిష్కరణ చేయగలదు అనే మాట విశ్వనాథుడు అనే ఒక అలంకార శాస్త్రవేత్త సాహిత్య దర్పణం అనే పుస్తకం అన్నాడు. వాక్యం రసాత్మకం కావ్యం, చాలా ప్రసిద్ధి చెందిన వాక్యం ఇది. అంటే ఒక వాక్యము ఒక కావ్యం అంతటా ఉండే రసాన్ని ఒక్క వాక్యమే అందించగలిగినప్పుడు మనము ఆ కొటేషన్ని వాడతాం. దానికి ఉదాహరణలుగా చెప్పగలిగిన వాళ్ళు ఇద్దరే తెలుగు రచయితలు నా ఉద్దేశంలో. ఒకరు గురజాడ, రెండోవారు రావిశాస్త్రి. కన్యాశుకంలో ప్రతి వాక్యము కూడా రసాత్మకమే. రావిశాస్త్రి రచనలు అన్నిటిలోనూ ప్రతి వాక్యము రసాత్మకమే. అంటే అటువంటి వాక్య నిర్మాణం అనేది ఆయనకు ఎలా సాధ్యమైంది, అటువంటి వాక్యాన్ని ఆయన రాయడం వల్లనే ఈరోజు మనం ఆయన ఎందుకంతగా గుర్తుపెట్టుకుంటున్నాం అంటే ఆయన వచనంలో ఉండే శక్తి వల్ల మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అటువంటి రససిద్ధి ఆయన వాక్యం ద్వారా ఆయన మనకి ఎలా కల్పించాడు. చాలాసార్లు ఆయన చదువుతున్నప్పుడు నేను 4-5 కారణాలు చెప్తాను ఆయన వచనం అంతా ఎలా ఉంది అని చెప్పడానికి. 4-5 కారణాలు. మొట్టమొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది బహుశా ఏమిటి అంటే, ఆయన చాలా బాగా తెలుగు భాషని సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాడు. ఆయన చెప్పాడో లేదో నాకు తెలియదు ఎక్కడైనా, కానీ ఆయన వాక్య నిర్మాణం కానీ, ఆయన వాడిన పదాలు కానీ, పరిభాష కానీ, ఆయన న్యాయ చట్టాలకు సంబంధించిన విషయాలను తెలుగులో వ్యక్తం చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఆయన బాగా అధ్యయనపరుడు అని చెప్తాయి. రెండవది, ఆయన అధ్యయనంలో ఇంకా ముఖ్యమైన అంశం చుట్టూ ఉన్న మనుషులను అధ్యయనం చేయడం. పుస్తకాలు అధ్యయనం చేయడం ఒక వంతైతే, తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన దగ్గరకు వచ్చేవాళ్ళు, కేసుల వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ భాషను, వాళ్ళ అనుభవాలను దాని నుంచి తను తీసుకున్నాడు కాబట్టి భాషని అది మరింత రసవత్తరం అయింది. అంటే ఈ అధ్యయనం అనే మాట ఎందుకన్నానంటే, ఒక వర్ణన ఉంది, దాన్ని కోట్ చేశారు వీళ్ళు. కర్రకాలు, ముసలాడి కర్రకాళ్ళు దూరం అయిపోయాయి, శబ్దం దూరంగా వినిపించింది, సన్నగా వినిపించింది, వినిపించడం మానేసింది. ఇక్కడ విషయాన్ని ఆయన దృశ్యమానం చేస్తున్నాడు. ముసలివాడి కర్రకాలు దూరమైంది, చిన్నగా వినిపించింది, వినిపించడం మానేసింది. ఇది మనకు ముసలాడు వెళ్ళిపోయాడు అని చెప్పడానికి, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి చెప్పకుండా ఇలా రాయడం. దీన్ని చదివితే నాకు కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, కానీ కంకటి పాపరాజు ఉత్తరరామచరితం గుర్తొచ్చింది. దానిలో సీత లక్ష్మణుడు తన రథంలో తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతుంటే సీత నమ్మదు, నిజంగా లక్ష్మణుడు వెళ్ళిపోతున్నాడు అనుకోదు. ఈ రథం వస్తుంది, మళ్ళీ నన్ను తీసుకెళ్తాడు లక్ష్మణుడు అనుకుంటుంది, ఎందుకంటే నమ్మశక్యం కాదు, తను వదిలేయమన్నాడు అడవిలో అని. సీత అటు చూస్తూ ఉంటుంది, రథం వెళుతోంది. కాసేపటి తర్వాత రథ కేతనం మాత్రమే కనిపిస్తోంది. ఇంకాసేపటి తర్వాత రథ చక్రాల నుంచి రేగిన ధూళి మాత్రమే కనిపిస్తోంది. ఆ తర్వాత ధూళి కూడా అదృశ్యమైపోయింది. సీత కుంగిపోయింది అని ముగిస్తాడు. అంటే ఒక వాక్యాల ద్వారా, నీ వాక్య నిర్మాణం ద్వారా ఈ రెండిటికి పోలిక చూడండి. చెప్పాల్సిన విషయాన్ని చర్య ద్వారా, వాళ్ళు చూస్తున్న దాని ద్వారా, ఇక్కడ వింటున్న దాని ద్వారా. ఇక్కడ చూడలేడు కాబట్టి వింటున్నాడు, కర్రకాలు చప్పుడు. అక్కడ చూస్తోంది సీత. అంటే ఎటువంటి అభివ్యక్తి మనకు తరతరాలుగా సాహిత్యంలో వస్తోందో ఆ అభివ్యక్తి అంతా రావిశాస్త్రి పట్టుకున్నాడు. రావిశాస్త్రి కంకటి పాపరాజుని చదివాడా? చదవకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన మన తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఆయనలో ఉంది. అది ఇంకో 2-3 విషయాల వల్ల కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే ఆయన వాక్యం రసాత్మకం కావ్యం అనేది ప్రధానంగా చెప్పాను నేను. అలా ఎలాగ వాక్యాలని పేర్చాలో ఎరిగినవాడు. కొంతమంది జ్ఞాత శిల్పులు, అజ్ఞాత శిల్పులు అని తెలుగు సాహిత్యంలో ఒక డివిజన్ ఉంది. కాన్షియస్ ఆర్టిస్ట్ అండ్ అన్కాన్షియస్ ఆర్టిస్టులు అని. కొంతమంది తమకు తెలియకుండానే చాలా బాగా రాసేస్తుంటారు. వాళ్ళు నిజంగా జ్ఞానం ఏమీ ఉండదు, కానీ అద్భుతంగా రాస్తారు. విశ్వనాథ, రావిశాస్త్రి అటువంటి వాడు కాదు, వాళ్ళిద్దరూ కూడా జ్ఞాత శిల్పులు. శిల్పం అంటే ఏమిటో తెలుసు రావిశాస్త్రికి.
శిల్పం అంటే తెలుసు కాబట్టే ప్రతి నవలలోనూ కథలోనూ ఎవరు చెబితే ఇది బాగుంటుందో రావిశాస్త్రి ముందుగా నిర్ణయించుకుంటాడు. ఆ మాట ఆయన కొటేషన్లో కూడా ఉంది. తనే చెప్తాడు ఈ కథ ఎవరి ద్వారా చెప్పించాలి, ఎవరు చెప్పాలి కథని, ఎవరు ఎంత మాట్లాడాలి అవన్నీ తెలుసు రావిశాస్త్రికి. ఎరిగినవాడు, తెలిసినవాడు. అందుకే ఆయన జ్ఞాతశిల్పి కిందకే వస్తాడు. ఆయన శిల్పం గురించి రమణమూర్తి గారు ముందు మాటలో చాలా మంచి విషయాలు చెప్పారు. అవి మీరు చదువుకోండి, అవి నేను మళ్ళీ రిపీట్ చేయను ఇక్కడ. అందుకని ఆయన రెండవది ఆయన వాక్యంలో అంత గొప్పగా ఉండడానికి, మనం గుర్తుండిపోవడానికి కారణాలు అలంకారాలను ఆయన వాడిన పద్ధతి. ఎవరో అన్నారు ఉపమా కాళిదాసు తీసేసి ఇంక నుంచి ఉపమా రావిశాస్త్రస్య అనాలిని. ఉపమాలంకారాన్ని రావిశాస్త్రి వాడినట్టు తెలుగు సాహిత్యంలో ఎవరూ వాడలేదు. ఇంక ఇక్కడ దానికి ఏమి ఎక్సెప్షన్లు లేవు. కనీసం వేరే దానికి వాక్యం రసాత్మకానికైనా గురజాడని చెప్పాను, కానీ అలంకారాలు ప్రయోగించడంలో రావిశాస్త్రికి సాటి వచ్చేవారు తెలుగు సాహిత్యంలో కవులు కానీ వచన రచయితలు కానీ ఎవరూ లేరు. ఉపమ, ఉత్ప్రేక్ష, ఉల్లేఖం, రూపకం, అప్రస్తుత ఇంకా చాలా వాడతాడు ఆయన. చాలా అద్భుతంగా వాడతాడు అన్నీ. వాటితో పాటు ఇవి శబ్దాలంకారాలు కూడా వాడతాడు. శబ్దాలంకారాలు వాడడం అన్నది వచన సాహిత్యంలో అనుప్రాసలు వేసుకుంటూ పోతారు. మనకు ఆరుద్రుడు ఉన్నాడు అనుప్రాసలకి. ఆయన కవిత్వంలో అనుప్రాసలు విపరీతంగా వేశాడు. ఈయన వచన సాహిత్యంలో కూడా ఆదిప్రాస అంత్యనుప్రాస వాడడమే కాదు, చక్కని ఒక చిన్న కథ, చాలా ఆయన కూడా ఇష్టమైన కథ అనుకుంటుంది, జరి అంచు తెల్లజీరో ఏదో. దానిలో ఆ కథలో ఆమె విశాలాక్షి, 6 ఏళ్ల విశాలాక్షి సినిమా హాల్కి వెళ్ళింది. సినిమా హాల్కి వెళ్ళడం అదే మొదటిసారి. విశాలాక్షి అయింది. ఆ వాక్యం చూడండి, అది లాటానుప్రాసం. సాహిత్యం వాడు చెప్పమంటే అది లాటానుప్రాసం అంటాం. మొదటి విశాలాక్షికి రెండో విశాలాక్షికి తేడా ఉంది అర్థం. అదే పేరు ఇక్కడ విశాలాక్షి, అక్కడ చాటంత కళ్ళు వేసుకుని చూసింది. మొదటిసారి వెళ్ళింది కదా, అందుకని కళ్ళు విప్పార్చుకుని చూసింది అనేది రెండవ విశాలాక్షికి అర్థం. ఇట్లాంటి అనుప్రాసలు వేయడం, ఇటువంటి ప్రాసలు వేయడం, ఆయనకి ఎంత భాష మీద పట్టు లేకపోతే ఇటువంటి వర్ణనలు ఆయన చేస్తాడు. ఒకే ఒక ఉపమానాన్ని పట్టుకొని వాళ్ళని మొత్తం 2-3 పారాగ్రాఫ్లు రాస్తాడు ఒకటే పట్టుకొని. అందులో చాలా మంచి ఉపమానం ఒకటి ఉంది, రాజమహిషిలో అనుకుంటా. ఆమె 1000 ఇళ్లకో దీపం వెలిగించగలదు. ఆమె 1000 ఇళ్లల్లో దీపం వెలిగించగలదు, 10,000 కొంపలకు నిప్పంటించగలదు. పక్క వాక్యాలు చూడండి, ఎంత గొప్ప వాక్యాలు అవి. నేను ఉదాహరణ లక్ష్య ఇవ్వచ్చు, నా నోటికి వచ్చినట్టు చెప్తున్నాను, నేను చదవడం లేదు పుస్తకం నుంచి. కాబట్టి ఆమె అగ్ని, అదే అక్కడ ఉపమానం. దాన్ని ఎట్లా వాడాడు? ఆమె సామర్థ్యం ఎటువంటిది? మంచి చేయగలదు, చెడు చేయగలదు. అలా చెప్తే రావిశాస్త్రి ఎందుకు అవుతాడు? అందుకే ఆమె 1000 ఇళ్లలో దీపం పెట్టగలదు, 10,000 కొంపలకి నిప్పంటించగలదు. ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ ఇళ్ళు, ఇక్కడ కొంప. ఎక్కడ ఏ పదం ఎలా వాడాలో, ఎక్కడ దేని మీద ఊనిక ఇవ్వాలో రావిశాస్త్రికి తెలిసినట్టు మరొకరికి తెలియదు. అంత చక్కగా అతను చెమటను తుడుచుకోవడం మానేశాడు. మనిషి ఆవిరైపోయాడు. రూపకాలానికి ఇంతకంటే మంచి ఉదాహరణ చెప్పలేం. గొప్ప రూపకాలంకరం అది. ఇలాంటి భాష మామూలు వచనంలో రాస్తూ, మామూలు కథ రాస్తూ, మీరు అందరూ అన్నట్టుగా మామూలుగా ఆయన మాట్లాడినవి అంతా కూడా అట్టడుగు వర్గాల జీవితాల గురించే మాట్లాడాడు. కానీ చెప్పినప్పుడు ఎలా చెప్తున్నాడు? అది బాధామయమైన దృశ్యమే కావచ్చు, మనల్ని ఆలోచింపజేసేదే, ద్వేషమో కోపమో రగిలించేదే కావచ్చు. చెప్పడం ఎంత కళాత్మకంగా చెప్తున్నాడు. చాలామంది రాస్తారు అలాంటి కథలు, ఆర్తుల కథలు ఎంతోమంది రాస్తారు. రావిశాస్త్రం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం మనం? రావిశాస్త్రం ఎందుకు ఎక్కువ కోట్ చేస్తాం మనం? ఆ చెప్పే పద్ధతి వల్ల, ఆ శైలి వల్ల, ఆ శిల్పం వల్ల. దానివల్లే రావిశాస్త్రి మనకు ఇంకా ఏ రచయితకైనా మీరు ఇలాంటి పుస్తకం తీసుకురాగలరా? మీరే ఆలోచించండి. తర్వాత కొంచెం ఇంత పదునుగా రాసిన వాళ్ళు బహుశా నేను అనుకోవడం కేఎన్వై పతంజలి ఒకడు ఉన్నాడు. ఆయన రావిశాస్త్రిని అనుకరించిన వాడే. రావిశాస్త్రి ఎవరిని అనుకరించాడు అంటే గురజాడని. అది 3వ లక్షణం ఆయన వచనానికి ఉన్నది. ఇప్పుడు అలంకారాలు అయ్యాక 3వ లక్షణంగా చెప్పాల్సింది ఆయన వచనంలో తార్కిక వచనం అంటాం. అంటే ఆర్గ్యుమెంటేటివ్ ప్రోజ్. దాన్ని రావిశాస్త్రి సహజంగానే ఆయన వృత్తిరీత్యా కావచ్చు, ప్రవృత్తిరీత్యా కావచ్చు, చక్కగా కార్యకారణ సంబంధంతో విశ్లేషించగల నైపుణ్యం ఆయనకు సహజంగా అబ్బిన వరం. దానికి తోడు వృత్తి కూడా అదే. ఆయనకు మాత్రమే అది వృత్తి. కానీ ఆయన పాత్రలన్నిటికీ వాటి లోతుపాతులు తెలుసు. ఆయన పాత్రలు తన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, పరిజనుల నుంచి నేర్చుకున్నాడో, లేకపోతే వాళ్లకు తన లక్షణాన్ని ఆపాదించాడో తెలియదు. కానీ 6 సారా కథలు చదివినా, రత్తాలు రాంబాబులో రత్తాల ఆర్గ్యుమెంట్లు చదివినా, రాజు మహిషిలో మనకు ఆవిడ గేదెల రాజమ్మ డైలాగులు చదివినా,
మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ తార్కిక వచనం అనేది ఎలా ఉంటుంది. తార్కిక వచనం ఎలా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి కార్యకారణ సంబంధాలను చెప్పుకుంటూ అసలు విషయాన్ని, నీ బాధనో నీ ఆక్రోశాన్నో అన్నిటినీ వెళ్ళగక్కుతావు. ఆ తార్కిక వచనాన్ని అద్భుతంగా వాడినవాడు మొట్టమొదటివాడు గురజాడ మళ్ళీ గిరీశం. నువ్వు చేసే ప్రతి పిచ్చి ఆర్గ్యుమెంట్కి అద్భుతమైన కార్యకారణ సంబంధంతో చెప్పగలిగిన వాడు గిరీశం. గిరీశం తర్వాత అంటే గురజాడ సృష్టించిన గిరీశం తర్వాత అటువంటి తార్కిక వచనాన్ని అసాధారణంగా వాడినవాడు రావిశాస్త్రి. ఆయన కంటే చాలా ఎక్కువగా వాడినవాడు, చాలా ప్రయోజనవంతంగా వాడినవాడు రావిశాస్త్రి. అందుకే ఆయన పాత్రలోని దీని మీదే ఒక విమర్శ కూడా ఉంది రావిశాస్త్రి శైలి మీద. ఆయన స్త్రీ పాత్రలు వీళ్ళందరూ ఒకరు. మీరు మాయ చదవండి, ఇందాక నేను చెప్పిన మాయ కానీ ఏ కథైనా చదవండి, అందులో ముఖ్యంగా ఆరుసార కథల్లో ఏవి చదివినా మనకేమనిపిస్తుంది, ఈ గొంతు ఎవరిది, రావిశాస్త్రిదా లక్ష్మమ్మదా, ఎవరిది గొంతు, మహాలక్ష్మమ్మదా, ఎవరిదా గొంతు, ఆ కంఠస్వరం ఎవరిది, రావిశాస్త్రిదా వాళ్ళదా, ఇంత లాజికల్గా ఈ ఆడవాళ్ళు మాట్లాడతారా. ఇక్కడ రావిశాస్త్రి గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే ఆ ఆర్గ్యుమెంట్లన్నీ రావిశాస్త్రి మనసులోంచి పుట్టి ఉండొచ్చు. ఒక అమ్మాయి నువ్వు అది ఇది సారా తీసుకెళ్తున్నావు అంటే దొంగ సారాలకి తామెందుకు బలవుతున్నారు, ఎవరి కారకులో వాళ్ళందరూ బయటే ఉండి తామే ఎందుకు జైలుకి వెళ్తున్నారు అనే విషయం మీద చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తుంది. ఆ ఉపన్యాసం నిజంగా ఆవిడిస్తోందా, రావిశాస్త్రి ఆవిడకి తిప్పిస్తున్నాడా? ఈ రెండింటికి ఉన్న సూక్ష్మమైన తేడాను కూడా మనం అంటే విమర్శకులుగా మనం చూడాలి. రావిశాస్త్రి అక్కడ చేసిన నేర్పుగా చేసిన పని ఏమిటంటే ఆ భాష, ఆమె వాడే భాష, ఆమె అనుభవం నుంచి వచ్చే ఆమె కంఠస్వరం ఎక్కడా దెబ్బతినకుండా, రచయిత రాకుండా జాగ్రత్త పడ్డాడు. అది ఎక్కడ కేవలం భాష వినియోగం, మాట సరళి, మాట పొందిక, మాట్లాడే పద్ధతి, కంఠస్వరం, వీటి ద్వారా దాన్ని సాధించాడు. నిజానికి ఆర్గ్యుమెంట్ రావిశాస్త్రిగా అయి ఉండొచ్చు, కానీ ఆవిడ చెప్తుంటే చాలా సహజంగా ఉంటాయి మనకి. ఇంత ఆర్గ్యుమెంట్ ఈ అమ్మాయికి వచ్చా అని మనం అనుకోం, చాలా సహజంగా ఉంటుంది ఆవిడ మాట్లాడుతున్నాను సేపు. అవన్నీ రచయితగా రావిశాస్త్రి అభిప్రాయాలే. పోలీసులను తిట్టినా, న్యాయ వ్యవస్థను తిట్టినా అవన్నీ కానీ ఆవిడ అనుభవం నుంచి అది ఎలా వచ్చింది అని చెప్పడానికి ఆవిడ కంఠానే పెడతాడు తప్ప రచయితగా తాను దూరిపోడు, ఆవిడ చేతే చెప్పిస్తాడని. అందుకే ఇంతింత పొడుగు డైలాగులు ఉన్నా మనకు కళ్ళు తిప్పుకొనివ్వకుండా చదువుకుంటూ పోతాం రావిశాస్త్రి డైలాగుల్ని. ఎందుకు? అటువంటి వచనం ఆయన రాయగలిగాడు. ఆ వచనం రాయడం అంటే అక్కడ మాండలికం రాశాడు, అవి నిజమే, అవన్నీ మాండలికాలు రాశాడు. ఆ మాండలికాన్ని అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ పదాలన్నింటినీ కూడా ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాడు. ఎక్కడ తన భాష ఉండదు, తన భాష లేకుండా రాస్తాడు. తార్కిక వచనం కాకుండా అంటే వీటన్నిటి గురించి కూడా పెద్దగానే వ్యాసం రాయగలను, కానీ ఇప్పుడు అంతొద్దు. వ్యక్తిత్వాన్ని చెప్పడం, ఒక కథా గమనానికి కావాల్సి ఒక్కొక్క వాక్యంలో ఎన్ని విషయాలు చెప్తాడు. అల్పజీవి నవల్లో ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీలోనూ కూర్చోకుండా వీధి వరండాలో నిల్చొని కాఫీ నీళ్లు తాగుతున్నాడు సుబ్బయ్య, ఇది వాక్యం. అది మొదట్లోనే వస్తుంది. ఆ ఇంట్లో ఎన్ని చెప్తుంది ఇది? ఈ ఒక వాక్యం ఎన్ని విషయాలు చెప్తుంది మనకి? అతని ఆర్థిక స్థాయి, హోదా చెప్తుంది. ఇంట్లో ఒకటే కుర్చీ ఉంది అంటే ఆర్థిక స్థాయి. ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీలోనూ కూర్చోకుండా, ఇంట్లో ఒకటే కుర్చీ ఉంటే ఎవడు కూర్చుంటాడు మామూలుగా? ఇంటి యజమాని కూర్చుంటాడు, మగవాడు కూర్చుంటాడు, ఆ ఇంట్లో కూర్చోడు. ఆ మగవాడికి అంత హోదా లేదు. సావిత్రి అతనికి ఆ హోదా ఇవ్వలేదు. అతని భార్యకి ఆయన మొట్టమొదటిసారి చూసినప్పుడు తన ఇంటికి వచ్చిన ఆయా చెయ్యి పట్టుకొని వచ్చిన ఆయా పిల్లవాడి కొడుకులు 5 ఏళ్ల కొడుకులాగా కనిపించాట సావిత్రికి పెళ్లి చూపుల్లో. మన ఆయా కొడుకులా ఉన్నాడే అనుకుందిట. అప్పటి నుంచి ఆవిడకి చాలా తగని చులకన మొగుడంటే. అందుకే ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీలోనూ ఆయన కూర్చోడు, కాఫీలో వీధి వరండాలు నిల్చుంటాడు, కాఫీ నీళ్లు తాగుతాడు. కాఫీ తాగడు, కాఫీ నీళ్లు తాగుతాడు. ఈ కాఫీ నీళ్లు రెండో అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, సావిత్రి నిర్లక్ష్యము కావచ్చు. ఎందుకంటే సావిత్రి ఎప్పుడు ఆయన పిలిచి అన్నం పెట్టదు. తర్వాత సావిత్రి క్యారెక్టర్ బయటకు వస్తుంది నవల్లో. ఆ ఒక్క వాక్యంలో సుబ్బయ్య ఆర్థిక స్థితి, ఆ కథలో అతను ఎటువంటి దీనికి తరగతికి చెందినవాడు, అతని హోదా, ఇంట్లో స్థాయి ఏమిటి, అతని హోదా ఏమిటి, ఆర్థిక హోదా మాత్రమే కదా, అతని హోదా ఏమిటి ఆ ఇంట్లో, అన్నిటినీ ఒక వాక్యంలో చెప్పేస్తాడు. అంటే ఇట్లాగ ఒక్క వాక్యంలో అనేక విషయాలు చెప్పడం అన్నది రావిశాస్త్రిది చాలా గొప్ప కళా నైపుణ్యం. అంటే ఇన్ని వాక్యాలు రాయగలిగిన వాడు, ఇంత చెప్పగలిగిన వాడు, ఒకే వాక్యంలో చాలా విషయాలు చెప్పడం కూడా ఒక కళ అని గుర్తించినవాడు. అందుకే రావిశాస్త్రి కథల్లో కానీ నవలల్లో కానీ మనకు 2 విషయాలు ప్రధానంగా అనిపిస్తాయి. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు వర్ణనాత్మక వచనము ఉంటుంది, ఆలంకారిక శైలి ఉంటుంది, అట్లాగే తార్కిక వచనము ఉంటుంది. ఇంకోటి అతి తక్కువ మాటల్లో కథా సారాన్నంతా చెప్పగలిగిన నైపుణ్యము ఉంటుంది. వీటన్నిటితో పాటు కొంతవరకు రమణమూర్తి గారు ముందు మాటలో చెప్పారు,
నేను ఈ సిద్ధాంతాన్ని నేను చాలా విపులం చేసి నా థీసిస్లో కూడా రాశాను. రావిశాస్త్రి ఒకడే కథను ఎవరు చెప్పాలి అనే దాని మీద పట్టు సాధించిన ఏకైక నవలాకారుడు. అందులో మొహమాటం లేకుండా చెప్తాను. ఏ కథ ఎవరు చెప్పాలి, అది కథ కావచ్చు, నవల కావచ్చు, ఈ కథ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రావాలి అది చాలామంది రచయితలు పట్టించుకోరు. కొన్నిటిని నేను అని చెప్పడం అంతవరకు చేస్తాం మనం. ఉత్తమ పురుష కథలు చాలామంది రాస్తారు. ఉత్తమ పురుష కథ రాస్తున్నప్పుడు కూడా దానిలో కూడా వైవిధ్యము, నైపుణ్యము చూపించిన వాడు రావిశాస్త్రి. దానికి చాలా గొప్ప ఉదాహరణ గోవులు వస్తున్నాయి జాగ్రత్త. అందులో కిరీటిరావు తన పెదనాన్న గురించి చెప్పిన కథ మొత్తం అది. కిరీటిరావు నేను అన్రిలయబుల్ నెరేటర్ అంటారు. మామూలుగా నేను అని చెప్పుకుంటున్నామని మనం నమ్ముతాం. నేను అని చెప్పుకుంటున్నాడు కదా, కాబట్టి ఇప్పుడు నిజమే చెప్తాను. అతనితో పాటు కథలోకి వెళ్తాం మనం ఉత్తమ పురుష నవలల్లో. దీనిలో అతనితో పాటు మనం వెళ్ళలేము, ఎందుకంటే అతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఉత్తమ పురుషలో నవల మొత్తాన్ని నడిపినవాడు అన్ని అబద్ధాలే చెబుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, పాఠకుడికి అర్థమవుతుంది వీడు అబద్ధాలు చెప్తున్నాడని. వాడు తను చాలా గొప్పవాడిని అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ తను గొప్పవాడు, తన పెదనాన్న గొప్పవాడు అని ప్రొజెక్ట్ చేసుకుంటూ వాడు పోతాడు. ఇక్కడ పాఠకుడికి రచయితకి మధ్య ఉండే అనుబంధాన్ని ఐరనీ అంటాం. పాత్రకు కాదు, పాత్రకు తెలియదు, పాఠకుడికి. అంటే ఐరనీ అనేది ఒకటి ఉంటుందని కొడవటి గంటి కుటుంబరావు ఒకరికి తెలుసు ఆ విషయం, తర్వాత రావిశాస్త్రికే తెలుసు నాకు తెలిసినంత మట్టుకు. కాబట్టి ఆయన ఐరనీని, ట్రాజిక్ ఐరనీకి చాలా మంచి ఉదాహరణ గోవులు వస్తున్నాయి జాగ్రత్త. గొప్ప ట్రాజిక్ ఐరనీ అంటే కథను ఎలా చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి, పాఠకుడు ఎలా అర్థం చేసుకోవాలి అని తెలుసు రావిశాస్త్రికి. అందుకే ఏది చెప్పినా ఇంత పకడ్బందీగా చెప్తాడు, అంత గొప్పగా చెప్తాడు. చివరిగా ఒకటి రెండు మాటలు చెప్పి ముగిస్తాను, ఇప్పటికే కాలాతీతం అయిందనుకుంటా నాకు కూడా. అందుకే రావిశాస్త్రిని ఎందుకు ఇలాంటి పుస్తకం రావిశాస్త్రి తప్ప మరొకరికి సాధ్యం కాదో చెప్పడానికి ఇలాంటి వచనాలు రాస్తాడు. వచనం అనే దాన్ని ఒక్క రావిశాస్త్రి వచనాన్ని అధ్యయనం చేయడానికే మీరు అలంకార శాస్త్రాలతోనూ అన్వయం చేయొచ్చు, ఆధునిక భాషా శాస్త్రంతోనూ అన్వయం చేయొచ్చు. ఒక్క చేకూరు రామారావు గారి తెలుగు వాక్యం పుస్తకం ఉంది. ఆ తెలుగు వాక్యం పుస్తకాన్ని పెట్టుకొని రావిశాస్త్రి రచనల్ని మనం అధ్యయనం చేస్తే అత్యద్భుతమైన విమర్శ గ్రంథం ఒకటి తయారవుతుంది. ఆ నైపుణ్యం రావిశాస్త్రిలో తప్ప. అంటే కన్సిస్టెంట్గా ఉండడం. కొంతమంది కొన్ని చాలా అద్భుతంగా రాస్తారు, కొన్ని మామూలుగా రాస్తారు. రావిశాస్త్రం అలాగే ప్రతి కథ అలాగే రాస్తాడు. రాసిన 1000 పేజీలు అలాగే రాస్తాడు, 20,000 పేజీలు అలాగే రాస్తాడు. అంటే అది సహజంగా ఆయనకు అబ్బిన విద్య. ఆ విద్య కనుక ఆయన అధ్యయనం ఎంత ఉంది, ఆయన అధ్యయనం లోకాన్ని, పరిసరాల్ని, మనుషుల్ని చూసిన అధ్యయనం ఆయనకి ఎక్కువ, చాలా ఎక్కువ. అది కాకుండా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివేశారని చెప్పినప్పుడు ఏం చదివాడో ఆయన చెప్పలేదు, కానీ ఆయన తప్పకుండా తెలుగు సాహిత్యం చాలా బాగా చదివి ఉంటాడు. అందుకే ఒకడు వేళాకోళంగా చూశాడు అనడు. అతనికేసి ఎలా చూశాడంటే ఆయుధాలన్నీ వదిలేసి రథం దిగిన కర్ణుడిని కృష్ణుడు చూసినట్టు చూశాడంటాడు. ఇలాంటి మళ్ళీ మొదలెట్టారంటే మళ్ళీ చాలా వస్తాయి. కాబట్టి ఇటువంటివి అంటే ఎక్కడ అసలు విషయం ఉండదు. ఆ ఉపమలు అద్భుతంగా ఉంటాయి. ఇంకొక పాయింట్ రావిశాస్త్రంలో ఉన్నది మిగిలిన వాళ్ళు అంత కనిపించింది నాకు, జంతువుల్ని వాడుకోవడం. జంతువులని, ఇతర క్రిములను, కీటకాలను రావిశాస్త్రి వాడుకున్నంత తన అలంకారాల్లో కానీ, వర్ణనల్లో కానీ, కథలో పాత్రలుగా కానీ, దేనికైనా సరే జంతువులను ఆయన వాడుకున్నట్టు. వీరు గవరయ్య వర్ణన, అల్పజీవుల గవరయ్యనో వెంకట్రావును చూడండి, లేకపోతే రాజమహిషిలో భీమసేన రామును చూడండి, వీళ్ళందరి వర్ణన చేసినప్పుడు పులి, సింహం, క్రూర జంతువులు అంటే పైగా ఒకే పారాగ్రాఫ్లో ఒక అద్భుతమైన పారాగ్రాఫ్ ఉంది. అది ఇందులో కోట్ చేశారు లేదు గమనించలే నేను. గవరయ్య వర్ణన, అందులోనే వాడు పులిగా ఉంటాడు, సింహంలా ఉంటాడు, ఆబోతలా ఉంటాడు, దున్నలాగా ఉంటాడు, వాడు అన్ని గడ్డు పిల్లిలా ఉంటాడు. 5 జంతువులు ఒకే పేరలా ఉంటాయి వాళ్ళు. అలాంటి వర్ణన చేసిన రచయితను ఎవరిని చూడలే. ఒక ఉపమ చెప్తారు, దాన్ని విస్తరిస్తాడు, అది కూడా చేస్తాడు ఈయన. ఒకే ఉపమని ఇత్తడి బిందెలా ఉన్నాడు అని. పైగా ఒక్కొక్క ఉదాహరణ ఉపమాలు ఎలా ఉంటాయి, ఒకే పాయింట్. అలంకార శాస్త్రాలని రావిశాస్త్రికి అన్వయం చేయమన్నానా, దాన్ని మనం ఎలా అన్వయం చేయాలంటే అందులో ఉన్న లక్షణాలని, ఉపమా లక్షణాలని ఉన్నాయో కాకుండా రావిశాస్త్రి తిరగ రాశాడు అలంకార శాస్త్రాన్ని అని చెప్పగలను. తెలుగులో ఉన్న అలంకారం, ఎందుకంటే మామూలుగా అందరం నీచమైన ఉపమ అంటాం. దేన్నైనా గాడితోనో పిల్లితోనో పోలిస్తే నీచమైన ఉపమ అంటాం. దాన్ని ఉదాత్తం చేసిన శక్తి ఒక్క రావిశాస్త్రి వచనానికే ఉంది. ఎలా ఉన్నట్ట, సూర్యుడు సెలవుల్లో ఊరి మీద పడ్డ స్టూడెంట్లా ఉన్నట్ట సూర్యుడు. చంద్రుడు ఎలా ఉన్నాడంటే అప్పనంగా వచ్చిన తిండి తింటున్న దత్తపుత్రుడిలా ఉన్నట్ట. అసలు వాళ్ళ నిజ జీవితంలో సమాజంలో జరిగే వాటికి పోలుస్తూ అతను ఎంత ఉదాత్తంగా చేసేసి అంటే విషయం మొత్తం చెప్పేస్తాడు. కేవలం అలంకారం కోసం ఎక్కడా వాడు రావిశాస్త్రి.
అలంకారం అందంగా చెప్పడం కోసమో, అభివ్యక్తి కోసమో, తన నైపుణ్యం చూపించుకోవడం కోసమో రావిశాస్త్రి వాడడు. అలంకారాన్ని ప్రయోజనవంతంగా వాడతాడు. ఒక స్థితిని, ఒక స్థాయిని, ఒక పరిస్థితిని, ఒక సమాజాన్ని వివరించడానికి అలంకారాన్ని వాడతాడు. అందుకని రావిశాస్త్రిదే ఒక అలంకార శాస్త్రం ఉంది. అటువంటి అలంకార శాస్త్రాన్ని నిర్మించడానికి కూడా రమణమూర్తి గారు ఇకపైన ప్రయత్నిస్తారని ఆశిస్తూ సెలవు.